అమ్మ అమ్మ ఇగో నీ పేరే గంగులమ్మ. రమణమ్మకి ఇంత ఎండలు నువ్వు ఎట్లా అడుక్కుంటున్నావే? కాలు కాలుతలేవా నీకు? నాకు వచ్చేది 200 వస్తుంది, 2000 వస్తుంది. నాకేమో రాపిచ్చిల్లా నా కూతురు, నా కొడుకు పోయినాడు, నా మూడు పోయినాడు, లోన్ ఉంది, నమ్మరు కూలుకుంటా. సరే ఇగో మీ బాధ నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఓట్లది వస్తుంది, 10 రోజుల్లో ఓట్లు వస్తుంది. ఈ ఓట్లకి మీరు జగన్కి వేస్తా ఓటు, చంద్రబాబు నాయుడుకి వేస్తా ఓటు? అందరు జగన్ అంటున్నారు స్వామి. అందరు జగన్ అంటారు. మీరు? నేను కూడా జగన్. నేను కూడా వేస్తా. జగన్ వస్తే మీ బతుకులు మారుతాయి అనుకుంటున్నావా? నీకు జగన్ వస్తే 3000 పెన్షన్ ఇస్తా అంటుండు. ఇస్తాడా? ఇస్తాడంట. జగన్కే ఓటేస్తావు నువ్వు? జగన్కే స్వామి. అంతా ఉన్నారు కానీ తాడిపత్రి ఉన్నారు, అంగిరెడ్డిపల్లి ఉన్నారు, బందాలపల్లి ఉన్నాడు, అక్కడల్లా ఉన్నారు. ఉన్నా కూడా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? జగన్కా? అయిపోకేస్తావు నేను ఈసారి. వేస్తాం ఈసారి అయిపోకేస్తావు. వాళ్ళ ఆయనకి వేస్తా అంటే పంటలు పండినాయి, వాళ్ళ నాయన పోయినాడు, పంటలు ఊరివే రాలే. 5 ఎకరాలు ఉంది నాది కూడా భూమి, చెట్టు మలిచిపోతాను. నా కొడుకు వినాడు, నా మూడు వినాడు, 2 ఆడబిడ్డలు, తాడిపత్రిలో ఒక ఆడబిడ్డింది, బచ్చేపల్లికి ఒక ఆడబిడ్డింది, నాది నంబర్ పూలుకుంటాను. నాది నంబర్ పూలుకుంటే కదిరి కాతిట్టు నా స్వామి. నాకు లోన్ ఉంది, 60,000 లోన్ ఉంది. అది వడ్డీ కట్టాలంటే ఎగసట్లు పట్టాను నేను. పంటలు పండలే నేను ఉందే చెప్తాను నేను. అందరూ అయిపోయి అంటాను నేను.